నమస్తే, వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే గ్రహం చంద్రగ్రహం. చంద్రగ్రహం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సూర్యగ్రహం గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రగ్రహానికి వచ్చే వెలుతురు కానీ శక్తి కానీ దాన్ని సూర్యగ్రహం నుంచి రిసీవ్ చేసుకొని దాన్ని తిరిగి మళ్ళీ భూమి మీదకి రిఫ్లెక్ట్ చేస్తాడు. కాబట్టి చంద్రుడి గురించి మాట్లాడుకునేటప్పుడు రిసీవింగ్ అండ్ రిఫ్లెక్షన్ థియరీ అన్నది వెరీ ఇంపార్టెంట్. సూర్యుడి నుంచి వచ్చే ఈ వెలుతురుని, ఈ సూర్యకాంతిని వెన్నెలగా మళ్ళీ భూమి మీదకి ప్రసరింపచేస్తాడు. అలానే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో, అసర్టిక్ ఆస్ట్రాలజీలో మహర్షులు, ద్రష్టలు వారి యొక్క దివ్య జ్ఞానంతో, దర్శన జ్ఞానంతో చంద్రుడిని ఎలా అభివర్ణించారు దాని గురించి మాట్లాడుకుందాం. సూర్యుడు దాత అయితే చంద్రుడు గ్రహీత, రిసీవింగ్. అలానే సూర్యుడిని బీజంగా మాట్లాడతారు, అలానే చంద్రుడిని క్షేత్రంగా మాట్లాడతారు. అలానే ఎక్సిలేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై మూన్, ఇన్హలేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై సన్. ఇది యోగ సాధనలో ముఖ్యంగా చెప్పుకునేది. ఎందుకంటే అక్కడ ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడుల్లో ఇడ అనే నాడి అన్నది లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి మనం ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఇడ అనే నాడి యాక్టివేట్ అవుతుందని దాన్ని గంగా నదితో పోల్చారు. అలానే పింగళ ఇది రైట్ నాస్ట్రల్తో ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు పింగళ అనే నాడి యాక్టివేట్ అవుతుందని దాన్ని యమునా నదితో పోల్చారు. అలానే సుషుమ్న అన్నది ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. దీన్ని సరస్వతీ నదితో పోల్చారు. ఇది అంతర్వాహినిగా లోపల వెన్నుపూసలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఇడా పింగళ నాడులన్నీ ఈ సుషుమ్న నాడి చుట్టుకొని ఉంటాయి. దాని కుండలిని శక్తి అంటారు. దీన్నే స్వరయోగాలో కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ 3 కలిసిన ప్రదేశాలని మన దేహంలో, యోగుల దేహంలో షట్చక్రాల కింద వారు యోగులు ధ్యానిస్తారు. వాళ్ళకి అక్కడ దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అలానే భూమధ్య కను బొమ్మల నడుమ మధ్యలో దాన్ని భృకుటి అని, అక్కడ మనం కుంకుమ ధారణ అన్నది మనం చేస్తాం మన భారతీయ సాంప్రదాయ ప్రకారం. సో ఈ 3 అక్కడ కలుస్తాయని, అక్కడ దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేయాలని మెడిటేషన్ టెక్నిక్స్లో, యోగ సాధనలో యోగులు, మహారుషులు వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు తెలుసుకున్నది మనకి అందజేసింది నాలెడ్జ్. తర్వాత చంద్రుణ్ణి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైద్యంలో చంద్రుణ్ణి ఆయుర్వేదంలో, మన భారతదేశానికి సంబంధించిన ఆయుర్వేద శాస్త్రంలో చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తారు, తిథులని ఎలా అనుసరిస్తారు అంటే చంద్రుడి తాలూకా కృష్ణపక్ష చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు ఈ వీటిల్లో వచ్చే మార్పులను బట్టి మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేదా మామూలు ప్లాంట్స్ కానీ వాటిని భూమిలో పౌర్ణమి రోజు నాటే విత్తనాలు, భూమి పైన పెరిగే మొక్కల్ని వాటి విత్తనాలని పౌర్ణమి రోజు నాటడం, అలానే అమావాస్య రోజు భూమి లోపల ఈ దుంప జాతులు వీటన్నిటినీ పెంచడానికి అమావాస్య టైంలో నాటడం అన్నది చేస్తారు. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఈ చంద్రుడి యొక్క తిథులను బట్టి ఆ పెంపకాన్ని కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అలానే అమావాస్య లేదా అమావాస్యకి ముందు వెనక రోజుల్లో ప్రయాణాలు మంచివి కాదు, ఏదైనా పని చేయడానికి, కొత్త పనులు స్టార్ట్ చేయడానికి మంచిది కాదు అని జనరల్గా మనం చెప్పుకుంటాం. కానీ యోగులు, యోగ సాధన చేసేవాళ్ళు ఈ అమావాస్య అన్నది వాళ్ళకి పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో అమావాస్యకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అమావాస్య టైంలో చంద్రుడి తాలూకా కళలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, నెలవంక చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనిషికి మైండ్ కూడా స్థిరంగా ఉంటుంది. వాళ్ళ భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నవి తక్కువ ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. సో అలాంటి టైంలో మనసుని నిలకడ చేసుకొని ధ్యానం చేయడం, సాధన చేయడం, మెడిటేషన్ చేయడం అన్నది ఈజీ అవుతుంది. కాబట్టి
మనకి అమావాస్య మంచిది కాదేమో కానీ యోగ సాధకులందరికీ అమావాస్య చాలా మంచిది. అలానే ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చంద్రుణ్ణి ఎలా సూచిస్తారు, చంద్రుడికి ఇచ్చిన సింబల్ ఏంటి అనుకుంటే, చంద్రకళలు ఎలా అయితే తగ్గి పెరుగుతూ ఉంటాయో అలానే ఇక్కడ ఉన్న సింబల్స్కి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఫస్ట్ది క్రసెంట్ అంటే నెలవంక. దీన్ని సోల్ అని పేరు ఇచ్చారు, అండ్ రిసీవర్ అని కూడా అంటారు. ఇది ఓపెన్ ఆర్మ్స్తో ఉంటుంది, అలా ఉంటుంది. అలానే వీళ్ళకి ఈ న్యూ మూన్ టైంలో వీళ్ళకి అంటే ఆ న్యూ మూన్కి అటు ఇటు వీళ్ళ పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి, కొత్తగా అటెంప్ట్ చెయ్యాలి. వీళ్ళు ఓపెన్ ఆర్మ్స్తో వచ్చే ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకోవడానికి చూస్తారనమాట. అందుకే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా అదృష్టవంతులే. నేను అబ్జర్వ్ చేసిన చార్ట్స్లో అక్కడ కూడా చంద్రుడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు. వీళ్ళు ఎప్పుడూ కొత్త కొత్త ఆపర్చునిటీస్ గురించి చూస్తూ ఉంటారు. ఒకవేళ ఒక ఆపర్చునిటీ ట్రై చేశారు, వాళ్ళకి అది సెట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, మళ్ళీ ట్రై చేస్తారు, ఇంకొక ఆపర్చునిటీ ట్రై చేస్తారు. ఎన్ని దెబ్బలు తగిలినా వాళ్ళు మళ్ళీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ కొత్తదనం, కొత్తగా ట్రై చేయడం అన్నది వాళ్ళకి ఒక రకమైన ఎంతూజియాజంని క్రియేట్ చేస్తుంది. అలానే హాఫ్ మూన్ అంటే చంద్రకళలు కరెక్ట్గా సగం ఉన్నప్పుడు దీని కప్పులా ఉంటుంది, కప్ టు బి ఫిల్డ్ అనమాట. వీళ్ళేంటి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి రకరకాలుగా ట్రై చేసిన తర్వాత కొంత నాలెడ్జ్ని సంపాదించుకుంటారు కదా, ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిదే. అలానే ఫుల్ మూన్ పౌర్ణమికి ముందర వెనక వాళ్ళు పుట్టినవాళ్ళు ఏకాదశి నుంచి ఆ టైంలో పుట్టినవాళ్ళు చెప్పాలంటే అల్పసంతోషులు. చిన్న చిన్న పనికి, చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా ఈ ఫుల్ మూన్ లాగే వాళ్ళ మనసు నిండిపోతుంది. చాలా సంతోషిస్తూ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. అట్లీస్ట్ కుదరకపోతే అట్లీస్ట్ హ్యాపీ సిచ్యువేషన్లో హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలోనో ఆ గ్రూప్లోనో ఉండడానికి ట్రై చేస్తారు. వీళ్ళు పాపం చాలా అల్పసంతోషులు అనమాట. చిన్న చిన్న అచీవ్మెంట్స్లోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఇక ముండేన్ ఆస్ట్రాలజీ ఆర్ మండేన్ ఆస్ట్రాలజీ, ప్రొనౌన్సియేషన్ ఏదైనా పర్వాలేదు. అంటే సమాజంలో, దేశం మీద, సమాజంలో చంద్రుడి తాలూకా ఎఫెక్ట్స్ ఏంటి, చంద్రుడు ఏ కారకత్వాల్ని సమాజంలో కారకత్వాల్లో చంద్రుడి కంట్రోల్లో ఉంటాయి అవి చూసుకుంటే, నార్త్ వెస్ట్ దిక్కు డైరెక్షన్ చంద్రుడిని సూచిస్తుంది. అలానే మనం సూర్యుడిని రాజు అని చెప్పుకున్నాం, ఇక్కడ చంద్రుడు క్వీన్ అన్నమాట, రాణి. చంద్రుడిని ఫీమేల్ గ్రహంగా పరిగణిస్తారు. అలానే గవర్నమెంట్ సన్ కింగ్ దగ్గర ఎలా అయితే గవర్నమెంట్ చెప్పుకుంటున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సన్ సూచిస్తాడు, స్టేట్ గవర్నమెంట్ మూన్ చంద్రుడు సూచిస్తాడు. అలానే చంద్రుడు వ్యాపారానికి పనికొస్తాడనమాట, వ్యాపార గ్రహం, బిజినెస్. అలానే చంద్రుడిని ఫీమేల్ గ్రహం అంటారు. వేదాల్లో సామవేదంలో చంద్రుడి తాలూకా వర్ణన ఉంటుంది. తర్వాత టిన్, నికిల్, సిల్వర్, వెండి, తర్వాత ముత్యాలు, మంచి ముత్యాలు, వీటికి చంద్రుడు అధిపతి, చంద్రుడి కంట్రోల్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ నదులు, నదీ జలాలు, సముద్ర జలాలు, లేకపోతే చెరువులు, ఏదైనా ప్రపంచంలో మనకి తెలుసు 70-80% వాటరే ఉందని. అన్ని జలాలు చంద్రుడి కిందకే వస్తాయి, చంద్రుడి కంట్రోల్లోనే ఉంటాయి. అలాగే పాలు, పెరుగు, సముద్ర జలాలు చంద్రుడి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సాల్ట్, ఉప్పు కూడా చంద్రుడు అధీనంలో ఉంటుంది. అలానే మిల్క్, కర్డ్, ఇవి కూడా చంద్రుడి తాలూకా అధీనంలో క్యారెక్టరిస్టిక్స్లో చెప్పుకుంటాం. అలానే బిజినెస్ మనం చెప్పుకున్నాం కదా, చంద్రుడి తాలూకా శక్తి అంటే స్ట్రాంగ్ మూన్ అన్నవాడు బిజినెస్కి, వ్యాపారానికి జన్మజాతకంలో కనెక్ట్ అయితే వాళ్ళకి రెస్టారెంట్ బిజినెస్లు, ఎందుకంటే సహజ జాతక చక్రంలో 4th హౌస్ కర్కాటక రాశి చంద్రుడి తాలూకా అధీనంలో ఉంటుంది, దాన్ని చంద్రరాశిగా చెప్పుకుంటారు. అలానే 4th హౌస్ అంటే మదర్,
సో మదర్ అంటే ఏంటి, ఫీడింగ్, నర్చరింగ్ ద బేబీ అన్నదే మదర్ తాలూకా బెస్ట్ క్వాలిటీస్. సో అందుకు రెస్టారెంట్స్, ఎనీ ఫుడ్ బిజినెస్, లేదా ఇప్పుడు మామూలు మిల్క్ షేక్స్, స్మాల్ అదే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అలానే రెస్టారెంట్ ఆన్ వీల్స్ అని ఉంటాయి. అలా చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్స్, మోటల్స్, ఇవన్నీ చంద్రుడి కంట్రోల్లో ఉంటాయి. మిల్క్ బూత్, అలానే ఫీమేల్ గ్రహం అని చెప్పుకున్నాం కదా, ఈ ఫ్యాన్సీ ఆర్టికల్స్ చంద్రుడి తాలూకా ఆధీనంలో ఉంటాయి. అలానే చంద్రుడు రైటింగ్కి కూడా బాగా పనికొస్తాడు. మంచి ఇమాజినరీ పవర్ ఉంటుంది వాళ్ళకి. మంచి పోయట్స్, రైటర్స్, మంచి వర్ణన, మూవీ మేకింగ్, స్క్రిప్ట్ రైటింగ్లో కూడా చంద్రుడు కూడా పాత్ర వహిస్తాడు. అక్కడ మంచి ఇమాజినేషన్ పని చేయాలి అంటే అక్కడ చంద్రుడు పని చేయాలి. అలానే పాలనా పోషణ, తర్వాత మష్రూమ్స్, పంప్కిన్, క్యాబేజ్, కాలీఫ్లవర్, పెద్ద పెద్ద మౌంటైన్స్, ఆక్వాటిక్ యానిమల్స్, సముద్ర జలాలు చెప్పుకున్నప్పుడు మనం ఆ ఆక్వాటిక్ యానిమల్స్ కూడా అందులోనే వస్తాయి. తర్వాత వింటర్ గ్రీన్స్ అంటే ఇప్పుడు మంచు కురిసే ప్రదేశాల్లో కొన్ని రకాలైన ఆకుపచ్చని చెట్లు ఉంటాయన్నమాట. అవేంటంటే తక్కువ సూర్యరశ్మితో కూడా అవి బ్రతకగలవు. అంత వింటర్లో ఐస్ గడ్డకట్టి మంచు పడుతున్న అలాంటి ప్రదేశాల్లో కూడా ఇవి సర్వైవ్ అవుతాయి. అలానే సూయేజ్ డిపార్ట్మెంటు, వాటర్కి సంబంధించి ఎనీ డిపార్ట్మెంట్, ఇదంతా చంద్రుడి తాలూకు అధీనంలో ఉంటుంది. అలాగే మనుషులు అంటే ఫుడ్ ఇన్ జనరల్, అదే మనుషులు తిన్నా, అది యానిమల్ ఫీడ్ అయినా ఏదైనా కూడా ఆ ఫుడ్ అన్నది చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. అలానే నేటల్ చార్ట్కి వచ్చేసరికి, అంటే ఇండివిజువల్ చార్ట్కి వచ్చేసరికి చంద్రుడి తాలూకా ముఖ్య లక్షణం రియాక్షన్. ఒక పనికి రియాక్షన్ అన్నది ఫాస్ట్గా ఇస్తాడా, స్లోగా ఇస్తాడా, స్ట్రాంగ్గా ఇస్తాడా, లైట్గా ఉంటుందా రియాక్షన్ అన్నది చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా ఇక్కడ అమావాస్య చంద్రుడు కొంచెం చంద్రకళలో తక్కువ ఉన్నవాళ్ళు ఈ రియాక్షన్ అన్నది స్లోగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్గా కూడా ఉండొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ అన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నది, చంద్రకళలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఎమోషన్స్ చాలా రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. సో అలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ చంద్రుడి తాలూకా మెయిన్ ఎక్స్ప్రెషన్ అది రియాక్షన్. అలానే చంద్రుడు మెమరీకి కారకుడు. చంద్రుడు బాగుంటే వాడికి మెమరీ పవర్ చాలా బాగుంటుంది. అలానే మ్యూజిక్లో మనకి రిథమ్ తాళం తప్పుతుంది అంటారు, అలాగే అది కూడా చంద్రుడు. అలానే హ్యాబిట్స్, కొన్ని హ్యాబిట్స్ అంటే పూర్వీకుల నుంచి వచ్చాయి, లేకపోతే సొసైటీలో వాళ్ళ పిల్లలు పెరుగుతున్నప్పుడు వచ్చిన హ్యాబిట్స్, అన్కాన్షియస్గా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అది మాటికి రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది హ్యాబిట్ అయిపోతుంది. సో అది. తర్వాత ఇన్స్టింక్ట్గా వచ్చే థాట్స్, అవి కూడా చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే ఆ ఎబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే అడాప్టబిలిటీ టు ద సరౌండ్స్, మన చుట్టూ ఉన్న ప్రదేశానికి మనం సర్దుకుపోవడం, అడాప్ట్ అవ్వడం, అది కూడా చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. చంద్రుడు బాగున్నాడు అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా అడాప్ట్ చేసుకొని, చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడంటే వాళ్ళు బ్రతికేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ అక్కడ అడాప్టబిలిటీ లేదు అంటే వాళ్ళు సిచ్యువేషన్లో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటి టైంలో ఎమోషన్స్, రియాక్షన్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. అలానే ఫీలింగ్స్, మనిషి తాలూకా అనుభూతులు, అవి కూడా చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటాయి. కంఫర్ట్ లెవెల్స్, ఎమోషన్స్, అలానే కేరింగ్ అండ్ నర్చరింగ్ క్వాలిటీస్. చంద్రుడిని మాతృకారక గ్రహం కింద చెప్పుకుంటాం. 4th హౌస్, జన్మజాతకంలో 4th హౌస్ కర్కాటక రాశి లేదా 4th హౌస్. దీన్ని కూడా తల్లి తాలూకా రిలేషను, దాని గురించి జన్మజాతకంలో చూసేటప్పుడు 4th హౌస్ని చూస్తాం తల్లి గురించి తెలుసుకునేటప్పుడు. సో తల్లి లేదా తల్లి సమానమైన వాళ్ళు అంటే పిన్నులు, అత్తలు, వాళ్ళు అన్నమాట. వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా చంద్రుడి నుంచి చూడొచ్చు.
అలానే చంద్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళ వాయిస్ కూడా స్వరం వాళ్ళ అంటే పాటలు అవి పాడతారు, దానికి మిగిలిన ప్లానెట్స్ కూడా సహకరించాలి. కానీ జనరల్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వినడానికి వినసొంపుగా ఉంటుంది, బాగుంటుంది. అలానే చంద్రుడు స్మాల్ ట్రావెలింగ్ కూడా చూస్తాడు, ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కదా, చంద్రుడు ట్రావెలింగ్ కూడా సూచిస్తాడు. అలానే చంద్రుడి యొక్క మరొక ముఖ్యమైన చాలా చాలా ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆడవాళ్ళల్లో ఋతుక్రమం, ప్రెగ్నెన్సీ రావడం, ఇవన్నీ చంద్రుడి తాలూకా కంట్రోల్లో ఉంటాయి. ఎంత కంట్రోల్లో ఉంటాయి అంటే ఒకసారి మాస్టర్ ఈకే గారి ప్రవచనాల్లో, అంటే మాస్టర్ ఈకే గారి ప్రాక్ పశ్చిమ దేశ సమావేశాలు అని చెప్పి వెస్ట్రన్ కంట్రీలో జరిగిన సమావేశాల్లో, ఆస్ట్రాలజర్స్ తాలూకా సమావేశాల్లో జరిగిన సంఘటన ఇది, పుస్తకాల్లో కూడా ప్రింట్ అయింది. అయితే మాస్టర్ ఈకే గారిని వెస్ట్రన్ డాక్టర్స్ అనమాట వచ్చి ఒక జాతకం చూపించి, ఈ ఈ పిల్లాడికి ఈ పిల్లాడికి ఆటిజం ఉంది, దీనికి రీజన్ ఏమిటి చెప్పగలరా అంటే, అయితే మాస్టర్ ఈకే గారు చెప్పింది ఏంటంటే ఆ బిడ్డ తాలూకా తల్లిని తీసుకొని రండి నెక్స్ట్ మీటింగ్కి అని చెప్పారు. సరే నెక్స్ట్ మీటింగ్కి ఆమె వచ్చిన తర్వాత అడిగారు అనమాట, ఏమ్మా నువ్వు ఈ బిడ్డని మోస్తున్నప్పుడు నీ మనసు ఏమైనా ఎమోషనల్గా బాధపడిందా అని. సో ఆవిడ అవునని చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనకి సైన్స్లో కూడా ఈవెన్ సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసింది, ఇది మనకు అందరికీ తెలిసిందే, తల్లి తాలూకా ఎమోషన్స్ అన్నీ కడుపులో ఉన్న బిడ్డ ఫీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కొంచెం కడుపుతో ఉన్న వ్యక్తిని హ్యాపీగా ఉంచితే పుట్టబోయే బిడ్డ కూడా హ్యాపీ బేబీ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చాలా న్యూస్లో కూడా చదివి ఉంటారు, ప్రీనేటల్ కేర్, పోస్ట్ నేటల్ కేర్ అని. కడుపుతో ఉన్నప్పుడు మనం ఆ తల్లి ఆల్రెడీ కడుపుతో ఉన్న బిడ్డకి డెలివరీ అయిన తర్వాత, నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి కడుపులో ఉంటున్నప్పుడే ఆ నరిషింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్య చాలామంది తల్లులు మనకి యూట్యూబ్లో చూసినా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ ఇంతకు ముందర పుస్తకాల్లో కూడా మనకు ఆల్రెడీ ఋషులు మహర్షులు రాశారు. బృహజ్జాతకంలో మనం చూస్తే మనకి ఇది కనిపిస్తుంది. ఈ మెన్సురేషన్, చంద్రుడికి మార్స్కి ఉన్న మధ్య ఉన్న రిలేషన్ని బట్టి అండం రిలీజ్ అవ్వడం, అలానే హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఏం చేయాలి, తర్వాత ప్రెగ్నెన్సీ అవుతున్నప్పుడు ఆ మంత్లో మాసాధిపతికి, ఆ నవమాసాల్లోని మాసాధిపతికి దానాలు చేయడం, ఇదంతా మనకి పూర్వకాలం నుంచి ఉన్న సిస్టమే. అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువగా తల్లులు ఇప్పుడు యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, వెరీ గుడ్. అలానే మనకి బాలారిష్ట దోషాల్లోని మొదట 12 సంవత్సరాలు చెప్పుకుంటున్నప్పుడు మొదటి 4 సంవత్సరాలు చంద్రుడి అధీనంలో ఉంటుంది ఆ అబ్బాయి తాలూకా ఆరోగ్యం, పుట్టిన బిడ్డ తాలూకా ఆరోగ్యం, మేల్ ఆర్ ఫీమేల్. అలానే 5వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు సూర్యగ్రహాన్ని చూసి ఆరోగ్య పరిస్థితిని చూస్తారు. అలానే 9 నుంచి 12 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు లగ్నాధిపతి కంట్రోల్లో ఆ పిల్లడి తరపు ఆరోగ్యం పెరగడం అన్నీ ఉంటాయి. అలానే మన సైంటిస్టులు కూడా పీడియాట్రిక్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే, మొదటి 5 సంవత్సరాలు, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు వాళ్ళ మెంటల్, లాజికల్, ఎమోషనల్ ఎబిలిటీస్ పెరగడానికి ఆ మొదటి 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కాబట్టి చంద్రుడు తాలూకా ఇంపార్టెన్స్ మన నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా తయారవ్వాలి అంటే ఈ చంద్రుడి తాలూకా ఇంపార్టెన్స్ ఎంత ఉంది. అలానే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు, పిల్లల్ని చిన్న వయసులోనే నెలల వయసులోనే వేరే రూమ్లో పడుకోబెట్టడం, వాళ్ళకి ఇండివిజువాలిటీ నేర్పించాలని ఒక రకమైన ప్రాక్టీస్ ఉంది. కాకపోతే
ఇది పెద్ద వీళ్ళకి ఏంటంటే ఆ టైంలో సెపరేషన్ యాంగ్జైటీ అనేది ఒక రకమైన యాంగ్జైటీ అన్నది చిన్న వయసులోనే వాళ్ళకి ముద్ర పడిపోతుంది. దాంతో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కూడా మనకి సైన్స్లో మీరు చాలా ఆర్టికల్స్ ఉంటాయి, మనకి ఇంటర్నెట్లో వెతికితే కనిపిస్తుంది, వెతికితే దొరుకుతాయి మనకి. అందుకని మొదటి 5 ఇయర్స్ పిల్లల్ని భయపెట్టడం, ఎక్కువ ఏడిపించడం, ప్రాంక్స్ చేయడం ఇలాంటివి కాకుండా వాళ్ళని హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉంచి మంచి ప్రోగ్రెస్ ఇటు కడుపుతో బిడ్డ గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి ఆ పిల్లలు పెద్ద ఒక 5 to 6 ఇయర్స్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఇటు తల్లి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి. అలానే పుట్టిన బిడ్డ కూడా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. తర్వాత బర్త్డే పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బర్త్డేకు మాట్లాడుకునేటప్పుడు మనకి సాయన పద్ధతిలో నిరాయన పద్ధతిలో బర్త్డే డిఫరెంట్గా చేసుకుంటారు. ఎందుకంటే సాయన పద్ధతిలో సూర్యుడే ముఖ్య గ్రహం, సూర్యుడిని ప్రామాణికంగా తీసుకొని బర్త్ చార్ట్ మొత్తం రీడ్ చేయడం జరుగుతుంది, బర్త్ చార్ట్ మొత్తం చదువుతారు. కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు సూర్యుడి తాలూకా డిగ్రీస్ ఎంత ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సూర్యుడు అదే డిగ్రీస్కి ఏ రోజు వస్తాడో ఆ రోజు బర్త్డే చేసుకుంటారు సాయన పద్ధతిలో. మనకి నిరాయన పద్ధతిలో ఏంటి, చంద్రుడిని ప్రామాణికంగా తీసుకొని మనం పుట్టినరోజులు జరుపుకుంటాం. కాబట్టి పుట్టిన టైంలో చంద్రుడు ఏ తిథిలో ఉన్నాడో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ తిథి వచ్చినప్పుడు బర్త్డే జరుపుకుంటాం నిరాయన పద్ధతిలో. అలానే చంద్రుడు ఎలా అయితే తిథులకి కారకుడు అవుతాడో సూర్యుడు ఋతువులకి కారకుడు అవుతాడు. సో తిథులు ఎలా అయితే ఈ తిథి మంచిది కాదు, ఈ టైంలో మనం ప్రయాణం చేయకూడదు, లేదా ఈ తిథి మంచిది కాదు, ఇలాంటి శుభకార్యాలు ఏవైనా ఈ తిథిలో మనం చేయకూడదు అని చెప్పి తిథులకి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఒక రోజులో సూర్యుడి తాలూకా గమనాన్ని బట్టి హోరాని డిసైడ్ చేస్తారు. అది హోరా శాస్త్రం అని ఒకటి ఉంది. దాన్ని బట్టి కూడా ప్రశ్నాశాస్త్రంలో అది హోరా శాస్త్రం అంటే హోరా ప్రశ్న శాస్త్రం అన్నమాట. దాన్ని బట్టి కూడా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలానే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఉంది, మీకు చూడండి. అలానే జియోసెంట్రిక్ అబ్జర్వేషన్ జియోసెంట్రిక్ అంటే ఇక్కడ ఎర్త్ని సెంటర్ పాయింట్గా మనం నిరాయన పద్ధతిలో చూస్తాం. కాబట్టి ఇలా 12 డిగ్రీలో చంద్రుడు అలా మూవ్ అవుతూ ఉంటే మనకి తిథులు మారుతూ ఉంటాయి. అయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ప్రతి వీడియోలో చెప్తాను, ఒక్క గ్రహం తాలూకా పరిస్థితిని బట్టి ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ రాశిలో ఉంది, ఎవరితో కంజంక్ట్ అయ్యింది, ఇదొక్కటే సరిపోదు. అరేంజ్మెంట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద బర్త్ చార్ట్లో ఉన్న ప్లానెట్స్, 2 ప్లానెట్స్, ఈ ఒక ప్లానెట్ ఇంకొక ప్లానెట్కి ఎటువంటి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అది ఫేవరబుల్గా ఉందా అన్ఫేవరబుల్గా ఉందా, ఆ ప్లానెట్ రిసీవ్ చేసుకుంటున్న ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా, డిస్టర్బ్ చేస్తుందా చెయ్యట్లేదా, అలానే ఆ ఉన్న ప్లానెట్ స్వక్షేత్రంలో ఉందా ఉచ్చక్షేత్రంలో ఉందా ఫ్రెండ్లీ స్థానాల్లో ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అలానే ఫేవరబుల్ యాంగిల్స్ బిట్వీన్ 2 ప్లానెట్స్, అలానే ప్రతి ప్లానెట్కి ఇంకొక ప్లానెట్ ఎలాంటి ఎనర్జీని పాస్ చేస్తుంది అన్న దాన్ని బట్టి జన్మజాతకంలో ఫలితాలని నిర్ణయించాలి. సో చంద్రుడు ఒక్క గ్రహాన్ని చూసి, సూర్యుడు ఒక గ్రహాన్ని చూసి, లేకపోతే మార్స్ యురేనస్ ఈ ఒక్కొక్క గ్రహాన్ని చూసి రిజల్ట్స్ చెప్పకూడదు. మొత్తం చార్ట్ మొత్తం చదివి అన్ని ప్లానెట్స్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి, ఎలాంటి ఎనర్జీని సప్లై చేస్తున్నాయి, ఏ భావాల్లో ఎలాంటి ఎనర్జీ ఉంది అన్నది చూసుకొని జన్మజాతకాన్ని అర్థం చేసుకోవాలి. ఆస్ట్రాలజీ జ్యోతిష్యం చదవడం అంటేనే చాలా గొప్ప విద్య.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, తొందరపడకూడదు. సరే, ఇప్పుడు ఫేవరబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద మూన్ అంటే మూన్ జన్మజాతకంలో ఫేవరబుల్ కండిషన్లో మంచి గుడ్ ఎనర్జీని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా బిహేవియర్, వ్యక్తి తాలూకా గుణగణాలు ఎలా ఉంటాయి అన్నది చదువుకుందాం. సో చంద్రుడు ఫేవరబుల్గా ఉన్నప్పుడు తల్లి సమానమైన పిన్నులు, అత్తలు, సిస్టర్స్ వీళ్ళందరితోటి మంచి ప్రేమానురాగాలు, మంచి నరిష్మెంట్, చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ అభిమానం ఉన్న వాతావరణంలో వాళ్ళ పెంపకం జరుగుతుంది. అలానే వీళ్ళకి ఎమోషనల్ బాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఒక సూర్యుడే కాదు, చంద్రుడు కూడా చార్మింగ్ పర్సనాలిటీ ఇస్తాడు. వాళ్ళు మాట్లాడితే ఆ గొంతు వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత అందంగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా మాట్లాడతారు, మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి. అలానే గుడ్ మెమరీ పవర్ ఉంటుంది. ఇంకేం కావాలి, చదువుకి ఇంపార్టెంట్ అదే. సబ్కాన్షియస్ మైండ్ కూడా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ అంటే ఇప్పుడు బాడీ కూడా మనం చెప్పుకుంటాం 90% ఆఫ్ ద బాడీ వాటర్ ఉంటుందని. ఈ వాటర్ కంటెంట్ చంద్రుడు కంట్రోల్ చేస్తాడు, హార్మోన్స్ని వీనస్ కంట్రోల్ చేస్తాడు, కానీ టోటల్ వాటర్ అన్నది చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. అలానే వీళ్ళకి మెన్సురేషన్, అండోత్పత్తి, అలాగే మగవాళ్ళకి కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అన్నవి చక్కగా పనిచేస్తూ ఉంటాయి. అలానే వీళ్ళకి సిక్స్త్ సెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అందంగా మాట్లాడతారు, బ్యూటిఫికేషన్ మీద దృష్టి పెడతారు. అలానే చెప్పాను కదా, 2 ప్లానెట్స్ తాలూకా ఎనర్జీని బట్టి ఒక లక్షణం అన్నది మనం ప్రిడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత అందంగా మాట్లాడే వాళ్ళకి మెర్క్యూరీ తోడయ్యాడు అనుకోండి, వాళ్ళు జోక్స్ వేయడం, మంచి కామెడీ చేయడం, స్టాండప్ కమెడియన్స్ అవుతారు, చాలా బాగుంటుంది. మెర్క్యూరీ అంటే విట్ అనమాట, కామెడీకి కారకుడు. అలానే రైటింగ్ దగ్గర మళ్ళీ మెర్క్యూరీ మంచి ఇంటలెక్చువల్ రైటింగ్స్ అన్నీ చంద్రుడు మెర్క్యూరీ కలిసినప్పుడు వస్తాయి. అదే చంద్రుడికి వీనస్ తోటి మంచి సంబంధం ఉందనుకోండి, వాళ్ళు బాగా పాటలు పాడతారు, వాళ్ళ గొంతు వినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే రిథం అనేది చంద్రుడికి బాగా తెలుసు. వీనస్ స్వీట్ వాయిస్ ఇస్తాడు. సహజ జాతక చక్రంలో 2nd హౌస్కి అధిపతి. మనం బాడీ పార్ట్స్లో కూడా గొంతుని 2nd హౌస్ నుంచి చూస్తాం. సో వాళ్ళు చాలా అందంగా, అంటే వినడానికి వినసొంపుగా ఒక పక్క మాట్లాడతారు, ఇంకో పక్క పాటలు పాడతారు, చాలా బాగుంటుంది. సో అలానే చంద్రుడికి మార్స్ తోడయ్యాడు అనుకోండి, వీళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి మోటివేషనల్ స్పీకర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలాగ చంద్రుడితో మిగిలిన ప్లానెట్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఎలాంటి ఎనర్జీని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టి సాఫ్ట్ స్పోకెనా, హార్డ్ స్పోకెనా, ఇవన్నీ ఎమోషన్స్ అన్నవి ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి ఇంట్యూషన్ ఉంటుంది. అలాగే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ కాబట్టి వీళ్ళు తొందరగా జాబ్స్, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారడం, లేదా అంటే ఇల్లు మారడం, లేదా ప్లేస్ మారడం, ఫ్రీక్వెంట్ ట్రావెల్స్. ఏదైనా జాబ్ ఉంది అంటే ఆ జాబ్లో ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ అన్నవి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలానే డే కేర్ సెంటర్స్, ఎందుకంటే మదర్ అంటే మదర్లీ నేచర్ అంటే నరిష్మెంట్ కదా, వీళ్ళకి డే కేర్ సెంటర్స్ ఇవన్నీ బాగా పనికొస్తాయి. అదే టైంలో చంద్రుడు ఇతర గ్రహాలతోటి ఒక రఫ్ నేచర్, లేదా అంటే ఒక ఎఫ్లిక్టెడ్, ఒక నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ టైంలో ఏమిటవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు, చంద్రుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు, వీళ్ళు దేశం కోసం పోరాడే ఫైటర్స్ అవుతారు. లేదు మార్స్ నెగిటివ్ అంటే చార్ట్లో అన్ఫేవరబుల్గా ఉన్నాడు, ఈ అన్ఫేవరబుల్ మార్స్ చంద్రుడిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు, చంద్రుడు కూడా అన్ఫేవరబుల్గా ఉన్నాడు. అక్కడ కూడా పోరాటాలు, యుద్ధాలు జరుగుతాయి, కానీ హింస ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ దేశం కొంచెం మంచి ఏమీ కాదు, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి కొంచెం క్రూయల్ నేచర్ తోటి అక్కడ వాళ్ళు హింసతో కూడిన పోరాటం అన్నది ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, చంద్రుడు బాగున్నాడు,
మార్స్ బాగుంది, మెర్కురీ కూడా బాగుంది. వీళ్ళు స్పై అవుతారు, డిటెక్టివ్స్ అవుతారు, మంచి పోలీస్ ఆఫీసర్స్ అవుతారు. ఇవే నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకున్నాయి అనుకోండి, అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం, పక్క వాళ్ళని మోసం చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, మిగిలిన ప్లానెట్స్ కొంచెం వీక్గా మ్యాలఫిక్గా ఉన్నాయి. ఇక్కడ ఏమిటవుతుంది, మొండితనం, మొండిగా బిహేవ్ చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా చంద్రుడు హ్యాబిట్స్కి కూడా కారకుడని మనం చెప్పుకున్నాం. అక్కడ మిగిలిన ప్లానెట్స్, ఎనీ ప్లానెట్ నెగిటివ్గా కనెక్ట్ అయినప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి వీళ్ళు ఎడిక్షన్ అన్నది తోడవుతుంది అనమాట. ఇంకా దానికి అలవాటు పడిపోయి ఆ హ్యాబిట్ కాస్త ఎడిక్షన్ కింద మారిపోతుంది, వాళ్ళు వదులుకోలేరు. లేదు, చంద్రుడు వీక్గా ఉన్నాడు కానీ మిగిలిన ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మిగిలిన ప్లానెట్స్ తాలూకా సహకారం వల్ల వీళ్ళకి ఒక పెద్ద అచీవ్మెంట్ వస్తుంది, అచీవ్ చేస్తారు, ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. కానీ మానసికంగా ఒక ఆందోళన ఉండిపోతుంది వీళ్ళకి. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, వీళ్ళు నాకు ఎగెనిస్ట్గా మాట్లాడారు, పాస్ట్లో జరిగిన ఆ నెగిటివ్ ఆ పాయింట్స్ అన్నిటినీ ప్రజెంట్లో వీళ్ళు అచీవ్ చేసినా కూడా ఆ సంతోషం ఉండదు వాళ్ళకి. ఆ నెగిటివ్ అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. సో ఒక ప్లానెట్ని చూసి మనం డిసైడ్ చేయకూడదు, చార్ట్లో ఉన్న అన్ని ప్లానెట్స్ని చూసి డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ చంద్రుడు ఫుడ్కి కారకుడు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగ్గా ఉండవు. టైంకి తినడం, అలా ఉండకుండా ఆరోగ్యం పాడు చేసుకోవడం. మళ్ళీ చంద్రుడు జీర్ణ వ్యవస్థకి, జీర్ణ రసాలకి కారకుడు అవుతాడు. అక్కడ కూడా మళ్ళీ జీర్ణ వ్యవస్థ దెబ్బతిని డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలానే మిగిలిన గ్రహాలు ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయో వాళ్ళకి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండకపోవడం వల్ల ఏంటి, వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ బాధపడిపోయి ఎమోషన్ అది కంట్రోల్లో ఉండదు, ఆ బాధ అనేది కంట్రోల్లో ఉండదు, బయటపడుతూ ఉంటుందన్నమాట. అలానే జడ్జిమెంటల్గా ఉంటారు, తొందరగా జడ్జి చేసేస్తారు. వాళ్ళకి అక్కడ అనలిటికల్గా లాజికల్గా థింక్ చేయడం అన్నది మెర్కురీ పనిచేస్తే జడ్జిమెంట్ అనేది బాగా అబ్జర్వ్ చేసి చేస్తారు. కానీ చంద్రుడు ఒక్కడే ఉన్నాడంటే వాళ్ళు ఇమీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, బాధ వస్తుంది. వేటి మీద వాళ్ళకి కంట్రోల్ ఉండకుండా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే అది అలా కంటిన్యూ రోజుల తరబడి కంటిన్యూ అవుతుంది. ఈ బాధ అన్నది ఎప్పుడైతే రోజుల తరబడి కంటిన్యూ అవుతుందో సాడ్ అన్నది డిప్రెషన్ కింద మారిపోతుంది. సఫరింగ్ అన్నది అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత చంద్రుడు తల్లికి కారకుడు అని చెప్పుకున్నాం. సో తల్లితో రిలేషన్షిప్, బంధాలు అన్నవి కొంచెం వీక్గా ఉండడం, దెబ్బతినడం, అలాగే పుట్టిన స్థలం నుంచి తల్లి నుంచి దూరంగా ఉండడం, తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే అవి ఇండివిజువల్ చార్ట్, వాళ్ళ మదర్ చార్ట్ని తీసుకొని మనం జడ్జి చేయాలి, సింగిల్గా వీళ్ళ చార్ట్ నుంచి జడ్జి చేయడానికి లేదు. అలానే చంద్రుడి తాలూకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా కూడా చంద్రుడు స్ట్రాంగ్గా లేకపోతే ఆ యోగాలు 50% పనిచెయ్యవు. అది ఇక్కడ చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఆ యోగాలన్నీ పనిచేస్తాయి. అంటే అసలు ధైర్యంతో ఆ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని విపరీతమైన ధైర్యంతో ముందరకు వెళ్ళి సాధిస్తాడు జాతకుడు. అలానే ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, తర్వాత అన్నోన్ ఫియర్, రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఫ్యూచర్ గురించి భయం, ఏం జరుగుతుందో తెలియదు, లేదా నా చుట్టూ ఏదో నాకు తెలియకుండా జరిగిపోతుంది అన్న భయం ఉంటుంది. అలానే చంద్రుడు హార్మోన్స్కి కారకుడు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. అలానే
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అన్నది చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. మనం ఎడా పింగళ నాలుగు నుంచి సూర్యుడు చంద్రుడు మాట్లాడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ వచ్చేటప్పుడు జాతకంలో చంద్రుడిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలానే చంద్రుడు డిజైర్స్కి కారకుడు. బాగున్నాడు అంటే డిజైర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి, మీనింగ్ఫుల్ డిజైర్స్ ఉంటాయి. లేదా అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. అలానే డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి చంద్రుడు స్ట్రాంగ్గా లేకపోతే. వాళ్ళకి ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు. అందుకని నేను చెప్పాను ఇందాక, రాజయోగాలు 50% వీక్ అయిపోతాయి. ఎందుకంటే సరైన డెసిషన్ తీసుకున్నప్పుడు, సరైన దారిలో వెళ్ళినప్పుడు, సరైన టైంలో ఆ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మనకి రాజయోగాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దేన్నైనా సాధించవచ్చు. కానీ ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లం వస్తుందో అక్కడ మనకి రాజయోగాలు జన్మజాతకంలో ఉన్నా కూడా అవి పనిచేయవు. అందుకే సూర్యుడు చంద్రుడు జన్మజాతకంలో స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి రాజయోగాలు లేకపోయినా కూడా వాళ్ళ జాతకాలు బ్రహ్మాండంగా, వాళ్ళు ఏ పని చేసినా కూడా స్ట్రాంగ్గా ముందుకు సాగిపోతూ ఉంటారు. అలానే చంద్రుడు నీటికి కారకుడు కాబట్టి కఫతత్వం అన్నది బాడీలో పెరుగుతుంది. తర్వాత వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ బార్న్ డిసీజెస్, కలరా ఇలాంటివన్నీ ఈజీగా వచ్చేస్తాయి వాళ్ళకి. తర్వాత బ్లడ్ సర్క్యులేషను, బాడీలో బ్లడ్ సర్క్యులేషను, ఎందుకంటే వాటర్ కదా, అక్కడ కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లోని ఎండియోమెట్రియాసిస్, పీసీఓఎస్ అంటే అక్కడ వీనస్ను కూడా చూడాలి. వీనస్ కూడా కారకుడు అవుతాడు. ప్లస్ మూన్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మేల్ అండ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా మనం చంద్రుడిని గమనించాలి చార్ట్లో. అలానే మళ్ళీ వాటర్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ని ఫిల్టర్ చేసే బాడీ మనకి బాడీలో ఉన్న ఆర్గాన్ కిడ్నీస్. సో కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ అక్కడ చంద్రుడిని చూడాలి, వీనస్ని కూడా చూడాలి. తర్వాత స్టమక్ రిలేటెడ్, యూట్రస్ రిలేటెడ్ డిసీజెస్. తర్వాత లింఫాటిక్ సిస్టమ్ కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్, దాన్ని కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. తర్వాత లంగ్స్ అండ్ చెస్ట్, ఈ శ్లేష్మానికి సంబంధించిన డిసీజెస్లో లంగ్ ఇన్ఫెక్షన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్, వీటికి కూడా చంద్రుడు కారకుడు అవుతూ ఉంటాడు. తర్వాత ఎప్పుడైతే ఈ చంద్రుడు వీక్గా ఉంటాడో వాళ్ళకి విపరీతమైన బద్ధకం ఉంటుంది, నిరుత్సాహంగా ఉంటారు, ఉత్సాహమే ఉండదు వీళ్ళకి. న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఒక బద్ధకమైన బిహేవియర్ అనేది వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అలానే సరైన టైంకి తినరు, దానివల్ల అపెటైట్ కూడా పాడైపోతుంది. ఈ డైజెస్టివ్ జ్యూసెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్ అవ్వడం, వాటర్ బార్న్ డిసీజెస్, స్లీప్ డిజార్డర్స్ వస్తూ ఉంటే వీళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. తర్వాత నిమోనియా వస్తుంది. తర్వాత సూర్యుడి దగ్గర మనం చెప్పుకున్నప్పుడు హై బీపీ అన్నది సూర్యుని వల్ల వస్తుంది, లో బీపీ అన్నది చంద్రుని వల్ల వస్తుంది అనమాట. కళ్ళు తిరిగి పడిపోవడం, ఫెయింట్ అయిపోవడం, డీహైడ్రేట్ అయిపోవడం. డీహైడ్రేషన్ అక్కడ సన్ కూడా పనిచేస్తూ ఉంటుంది బాడీలో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చంద్రుడి వల్ల వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ప్లానెట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.